హలో మై డియర్ వైటీ ఫ్యామిలీ, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాం. ఈరోజు వచ్చేసరికి డేట్ 6th అనమాట. 6th జనవరి బ్లాగ్ అయితే మీ అందరితో షేర్ చేసుకుంటాను. తప్పకుండా నేను ఈరోజు ఇలా పసుపు ఎందుకు పూసుకొని స్నానం చేశానంటే మేము టెంపుల్కి వెళ్తున్నాం అనమాట. టెంపుల్కి వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా గుర్తుంటే కనుక నేను పసుపు పూసుకొని స్నానం చేస్తాను. సో నేనైతే ఈరోజు శారీ కూడా కట్టేసుకున్నాను. ఇది వచ్చేసరికి బ్లాక్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ మీకు చూపిస్తాను. ఒక్క నిమిషం. ఈ సింపుల్ డైలీ వేర్ అయితే కట్టేసుకున్నాను. ఈ సింపుల్ డైలీ వేర్ శారీ అయితే కట్టేసుకున్నాను. టెంపుల్ పక్కనేనండి, ఊరికే వెళ్ళాలనిపించింది. ఈరోజు వచ్చేసరికి డే మండే అనమాట. నేను ఆల్రెడీ వాషింగ్ మిషన్ వేసేసాను. నేను మార్నింగ్ మాట్లాడేటప్పుడు ప్రతిసారి వాషింగ్ మిషన్ సౌండ్ అయితే వినిపిస్తుంది. ఎందుకంటే నేను మార్నింగ్ లేవగానే ఫస్ట్ చేసే పని బ్రష్ చేసేసి వెంటనే వాషింగ్ మిషన్ అయితే వేసేస్తాను అనమాట. వేసేసి ఇంకా స్నానానికి అయితే వెళ్ళిపోతాను. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే నా బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఒక్కసారి నా ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి. నా ఛానల్లో డైలీ బ్లాగ్స్ ఉంటాయి. అలాగే బయటకు వెళ్ళినప్పుడు కానీ, ఫంక్షన్ కానీ, లేదంటే ఏదన్నా కొనుక్కున్నవి అంటే ఇప్పుడు డ్రెస్సెస్ కానీ ఏదైనా షాపింగ్ వీడియోస్ ఉంటాయి కదా, అవి కూడా మీ అందరితో షేర్ చేసుకుంటాను. తప్పకుండా నా బ్లాగ్స్ అయితే చూస్తారని, నచ్చుతాయని అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, చలో ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. నేనైతే ఈరోజు రవ్వ పులిహోర చేస్తున్నానండి. రవ్వ పులిహోర నేనైతే హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఆల్రెడీ ఇంట్రడక్షన్ అయితే ఇచ్చేసాను. ఇక్కడ వచ్చేసరికి మార్నింగ్ నేనైతే శారీ కట్టుకుని రెడీ అయిపోయానండి. ఎందుకంటే ఈరోజు మేము టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నాను. చెప్పాను కదా ముందు వీడియోలో, సంప్రీత్ వచ్చాడని, అదే మా బావగారు వాళ్ళ బాబు. సో మేము అందరం కలిసి టెంపుల్కి అయితే వెళ్తామన్నమాట. సో అందుకని ముందైతే బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. నేను వచ్చేసరికి ఇక్కడ రవ్వ పులిహోర ఉంటుంది కదా, బియ్యపు రవ్వతో, అన్నంతో కాకుండా బియ్యపు రవ్వతో చేసుకుంటాం పులిహోర, అదైతే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. సో 1 గ్లాస్కి 2 గ్లాస్ వాటర్ వేసి, తర్వాత కొంచెం పసుపు, జీలకర్ర, అలాగే ఆయిల్ ఇవన్నీ వేసేసి ఫస్ట్ అయితే వాటర్ నేను బాయిలింగ్కి పెట్టేశాను అనమాట. ఆ పక్కన వచ్చేసరికి పాలైతే పెట్టేశాను. మేమైతే ఛాయ్ తాగుతామండి. ఛాయ్ తాగేసి టెంపుల్కి అయితే వెళ్తాము. ఒక్కొక్కసారి బ్రేక్ఫాస్ట్ కూడా చేసేస్తాము. ఈరోజు వచ్చేసరికి ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే ఏం చేయలేదు, కానీ ప్రిపేర్ చేసేసుకున్నాను అనమాట. రవ్వ కేసరి చేసి, తర్వాత అలాగే రవ్వ పులిహోర కూడా చేశానన్నమాట. రవ్వ పులిహోర అంటే బియ్యపు రవ్వతో చేసిన పులిహోర. రవ్వ కేసరి అంటే ఉప్మా రవ్వ ఉంటుంది కదా, సో ఉప్మా రవ్వతో చేసిన స్వీట్ అనమాట. ఇక్కడ నేను బీరకాయలు అయితే కట్ చేసుకుంటున్నానండి. ఎందుకంటే బీరకాయ పచ్చడి చేశాను. ఆ రోజు బీరకాయ పచ్చడి చేసి రసం అయితే పెట్టాను అనమాట. ఇంకా వచ్చిన తర్వాత బిర్యానీ చేద్దామని చెప్పేసి అనుకున్నాను అనమాట. అంటే గుడి నుంచి వచ్చిన తర్వాత బిర్యానీ చేద్దాం అనుకున్నాను. నేను బిర్యానీ చేశాను. కొబ్బరి పాలు వేసి బిర్యానీ అయితే ప్రిపేర్ చేశాను. పచ్చడిను అలాగే రసం అయితే పెట్టేశాను అనమాట. నేను రవ్వ కేసరి అలాగే బీరకాయ పచ్చడి పాట్లకు ఉందనమాట. మా ఫ్రెండ్స్ అందరం పాట్లకు పెట్టుకున్నాం అనమాట ఆ రోజు. సో అందుకని చెప్పేసి పచ్చడి అలాగే రవ్వ కేసరి అయితే తీసుకుని వెళ్ళాం. పచ్చడి, బీరకాయ పచ్చడి అలాగే రవ్వ కేసరి అయితే నేను పాట్లకు తీసుకొని వెళ్ళాను అనమాట. ఈసారి భార్గవి వాళ్ళ ఇంట్లో పాట్లకు అయితే అయింది. ఆ వీడియో కూడా ఈ వీడియోకి అటాచ్ చేస్తానండి. అంటే దీని కంటిన్యూషనే కదా. ఇది వచ్చేసరికి మార్నింగ్, తర్వాత టెంపుల్కి వెళ్ళాము. అందరూ ఫ్రెష్ అవుతున్నారనమాట. సో ఈలోపు నేనైతే కుకింగ్ చేసేస్తున్నాను. ఎందుకంటే నేను ఆల్రెడీ ఫ్రెష్ అయిపోయాను కదా. సో అందుకని చెప్పేసి నేనైతే కుకింగ్ ఫాస్ట్గా అయిపోద్ది కదా అని చెప్పేసి నేనైతే ఇక్కడ కుకింగ్ అయితే చేసేస్తున్నాను. ఎందుకంటే వచ్చిన తర్వాత చక్కగా బ్రేక్ఫాస్ట్ అయితే తినేయచ్చు కదా. సో ఎందుకంటే మళ్ళీ మేము వచ్చేసరికి ఎంత టైం అవుతుందో తెలీదు టెంపుల్ నుంచి. సో అందుకని చెప్పేసి ప్రిపేర్ చేసేసుకుంటే రాగానే తినొచ్చు కదా. అలాగే మేము BHEL పెద్దమ్మ తల్లి టెంపుల్కి అయితే వెళ్తున్నామండి. స్వప్న వైట్ల గారు ఉన్నారు కదా, సో స్వప్న వైట్ల గారు అయితే ఎప్పుడు ఆ టెంపుల్కి వెళ్తారనమాట. మీరు ఆమె ఛానల్లో కావాలంటే వీడియోస్ చూడండి, తనైతే పెడతారు. ఎవ్రీ ఫ్రైడే మార్నింగ్ 10:30 ఆ టైంకి అయితే నేను టెంపుల్కి వెళ్తాను అని చెప్పేసి ఇదివరకు చాలాసార్లు వ్లాగ్స్లోని అలాగే షార్ట్స్లో కూడా తను చెప్పారనమాట. సో అందుకని చెప్పి నేను చెప్తున్నాను, స్వప్న వైట్ల గారు వెళ్ళేది పెద్దమ్మ తల్లి టెంపుల్ ఇదే అనమాట అని. ఎందుకంటే పెద్దమ్మ తల్లి టెంపుల్ అంటే జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి టెంపుల్ కాదండి, ఇది వచ్చేసరికి BHEL అనమాట. BHEL ఉంది కదా, BHEL పెద్దమ్మ తల్లి టెంపుల్కి అయితే మేము ఇప్పుడు వెళ్తున్నాం అనమాట. నేను, సంప్రీత్, సౌమ్య, మా హస్బెండ్, మా అత్తమ్మ గారు మేమందరం అయితే వెళ్తున్నాము.
యాక్చువల్గా నేను ఇంకా హెడ్ బాత్ అయితే ఏం చేయలేదండి, కానీ పసుపు అయితే రాసుకున్నాను అనమాట. పసుపు రాసుకొని స్నానం అయితే చేసేసాను. అంటే ఒక విధంగా కనిపెట్టిన ఈజీ, ఎందుకంటే మనకి నేర్చుకోవాలి అన్న కొంచెం. ఇదిగోండి, ఇదే ఆ టెంపుల్, BHEL పెద్దమ్మ తల్లి టెంపుల్. యాక్చువల్గా వీడియో అది లోపల అమ్మవారినిది చూపిద్దాం అనుకున్నాను, కానీ వాళ్ళు వీడియో తీనివ్వరు కదా. ఇంకా ఎంట్రన్స్లో కాళ్ళు అవి కడుక్కొని ఆ తర్వాత వినాయకుడికి దర్శనం చేసుకొని మేమైతే లోపలికి వెళ్తున్నాం. ఇదిగోండి మెయిన్ టెంపుల్ అయితే ఇదే అనమాట. కొబ్బరికాయలు కొట్టేసి ఆ తర్వాత మేమైతే ప్రదక్షిణలకు వెళ్తున్నామండి. ఇప్పుడు ప్రదక్షిణలు చేస్తున్నాం అనమాట. మా వాళ్ళు అంటే మా హస్బెండ్, తర్వాత సంప్రీత్, సౌమ్య, వీళ్ళందరికీ ఎవరికి వీడియోస్లో కనిపించడం పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదండి. కానీ నేను మాత్రం ఏదో అలా ఆట పట్టించి తీస్తూ ఉంటాను అనమాట. వ్లాగ్లో యాడ్ చేస్తూ ఉంటాను అందరినీ. రేష్మ ఈసారి పోట్లోకి వచ్చేసరికి మా ఫ్రెండ్ భార్గవి వాళ్ళ ఇంటి దగ్గర అండి. సో ఇక్కడ చూపిస్తాను భార్గవిని అయితే. మేము ఫ్రెండ్స్ అందరం గ్యాదర్ అయ్యాము, అంటే 1 అయింది టైము. ఇదిగోండి ఇక్కడ శారీలో ఉంది కదా, తనే భార్గవి అనమాట. నేను కూడా టెంపుల్కి వెళ్ళాను కాబట్టి శారీ కట్టుకున్నాను, లేదంటే నార్మల్ డ్రెస్లోనే వచ్చేదాన్ని. అందరం గ్యాదర్ అయ్యేసరికి 1:30 అయితే అవుతుందండి. కాసేపు గేమ్స్ ఆడతాము, ఆ తర్వాత ఇంకా లంచ్ చేసేసి మళ్ళీ యాక్చువల్గా కిట్టీకి పొట్లకి డిఫరెన్స్ ఏంటంటే, కిట్టి అంటే మనం ముందే అనుకొని ఒక్కొక్కరికి ఒక్కొక్క కుకింగ్ ఐటెం, ఒక్కొక్క డిష్ అనుకొని మనం అది కుక్ చేసుకొని తీసుకొస్తాము. పొట్లకి ఏంటంటే అప్పటికప్పుడు అనుకొని ఇంట్లో ఏం కుక్ చేసుకుంటామో అదే తీసుకొని వచ్చుకుంటాం అనమాట. సో మా పొట్లకి అయితే చాలా బాగా జరిగిందండి ఈసారి. ఈ మధ్య అయితే మేము ఎక్కువ పాట్లాక్స్ ప్రిఫర్ చేస్తున్నాం అనమాట. అప్పటికప్పుడు అనుకొని చక్కగా పాట్లాక్ అయితే పెట్టుకోవచ్చు కదా. అట్ ద సేమ్ టైం పాట్లాక్ మాకు మంచిగా అనిపిస్తుంది. తర్వాత భార్గవి వచ్చేసరికి ఇక్కడ గేమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుందన్నమాట. ఇక్కడ రెడ్ చున్నీ వేసుకుంది కదా, తన పేరు శిరీష అనమాట. తనకు ఎనర్జీ మామూలుగా ఉండదండి. అప్పప్పళ్ళి సూపర్ హైపర్ యాక్టివ్ అనమాట. కాదు చిట్స్ తీసి అందులో ఏముంటే అవి యాక్ట్ చేయాలండి. ఇప్పుడు దివ్య టర్న్ అనమాట. నేను నా వీడియోస్లో చూపిస్తాను కదా, దివ్య వాళ్ళ బాబు అనమాట, శ్రేయాంశ్, బన్ను నిక్ నేమ్. వాడిని చాలాసార్లు నా వీడియోస్లో అయితే యాడ్ చేశాను, చూపించాను అనమాట. వైల్డ్ ఎలా అనాలి, అట్లా ఏముండదు, అందరూ జూన్ అదే మే ఏప్రిల్ తర్వాత ఏ నెల? జూన్ ముందు నెల జూన్. చాయ్ వాడు అది పట్టుకున్నాడు. పిల్లల గారు అమ్మ ఇంకా తీసుకో, ఏం పర్లేదు. ఇంకో చీటీ తీసే
శిరీషకు వచ్చేసరికి కుంటివాడిలా నడవాలి, నాకు వచ్చేసరికి పిల్లి వచ్చిందనమాట ఆ చీట్లో. సో కుంటివాడి వెనకాతలు పిల్లి పడుతున్నట్టు ఇద్దరం యాక్ట్ చేసాము. భలే ఫన్నీగా అనిపించింది, అందరికీ నవ్వుకున్నారు కూడా చాలాసేపు. ఆ తర్వాత ఇంకా ఇదైతే కంటిన్యూ అవుతూ ఉంది. అక్కడ వైట్ చిన్ని వేసుకుంది కదా, తనేమో అది వచ్చేసరికి రూప అనమాట. తనకేమో పొడుపు కదా అడగాలి. సాంగ్ పాడు ఆ రోజు. పెద్ద ఇంట్లో పొట్టి ఆంది మోకొచ్చిన నిండా పెద్ద ఇంటిలో పొట్టి వాంగి నిలబెడితే నిండా నేనే. రూప అయితే పొడుపు కథ అడగాలి అని వచ్చింది తన చిట్లో. సో ఆల్రెడీ పొడుపు కథ అయితే అడిగింది. ఆన్సర్ తెలిసేలోపు గెస్ట్ చేయండి, గెస్ట్ చేసి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మేమందరం అయితే చాలా డిఫరెంట్ ఆన్సర్స్ అయితే చెప్పాము. లాస్ట్కి ఏ ఆన్సర్ కరెక్ట్ అయిందో వినండి. ఆన్సర్ ఏంటంటే ఇక్కడ భార్గవి అయితే చెప్పింది, చూడండి. 3, 2, 1. వెరీ నైస్. మై డియర్ వైటీ వ్యూయర్స్, మీ అందరూ ఆన్సర్ విన్నారని అనుకుంటున్నాను. ఆన్సర్ వచ్చేసరికి దీపం ఆన్సర్ అన్నమాట. ఇక్కడ రెడ్ టాప్ వేసుకుంది కదా సునీత, తనకు వచ్చేసరికి చిట్లో డ్యాన్స్ వెయ్యాలి అని వచ్చిందనమాట పేపర్లో. సో తనతో పాటు మేమందరం కూడా జాయిన్ అయ్యామన్నమాట. లాస్ట్ టైం కిట్టికి వచ్చేసరికి మేము రాముడు సీత ఆడాము, ఈసారి వచ్చేసరికి చిట్స్ గేమ్ ఆడాము. గేమ్స్ అయితే మంచి ఫన్నీగా అనిపించినాయి. ఇందాకలా ఈ గేమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసింది కదా భార్గవి. సో ఆ వీడియో క్లిప్ ఇక్కడ యాడ్ చేస్తున్నాను అనమాట. యాక్చువల్గా ఒక బ్యాంగిల్కి మనం పిన్స్ని గుచ్చుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇంకో హ్యాండ్ సపోర్ట్ తీసుకోకూడదు, ఒక హ్యాండ్తోనే, సింగిల్ హ్యాండ్తోనే ఈ గేమ్ అయితే ఆడాలన్నమాట. అదిగోండి అక్కడ కనిపిస్తుంది కదా, ఆ విధంగా పిన్స్ అయితే తీసుకోవాలి. పిన్స్ అన్నీ ఓపెన్ చేసి అక్కడ పెట్టామన్నమాట. అదిగోండి అక్కడ పిన్స్ అన్ని కుల్లా చేసాం, అంటే ఓపెన్ చేసామన్నమాట. ఓపెన్ చేసి అక్కడ పెట్టాము. ఈ గేమ్కి ముందు ఇంకో గేమ్ ఆడాము. నెత్తి మీద పేపర్ పెట్టుకొని స్మైలీ బొమ్మ అయితే గీసామన్నమాట. అది కూడా భార్గవి చెప్పింది. రాగానే ఆ గేమ్ ఆడాము. సో అది రికార్డ్ చేయడం అయితే కుదరలేదు. మీకు స్టార్టింగ్లో చూసుండొచ్చు, నేను భార్గవి కూర్చొని అక్కడ డ్రా చేస్తున్నాం, అదే పేపర్స్ కట్ చేస్తున్నాము. ఈ వీడియోని అయితే ఇక్కడితో క్లోజ్ చేస్తున్నానండి. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.